హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. ఇవాళ వీడియో ఏంటంటేనండి, సిద్ధి బుద్ధి కళ్యాణానికి అన్నయ్య వాళ్ళు పీటల మీద కూర్చుంటున్నారు. సో అందుకని అమ్మవారిని అయితే ముందు ఇంటికి తీసుకొని వెళ్తున్నారండి. సిద్ధి బుద్ధి వినాయకుని కళ్యాణం అయితే జరుగుతుంది. సో అమ్మవారిని ముందు వెళ్ళి ఇంటికి తీసుకొని వెళ్తున్నారు. ఆంటీ లోపల నుంచి నీళ్ళు తీసుకొని వస్తున్నారు, అందుకే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఏంటంటే ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి కొంచెం ఇంటి ముందు వారు పోసి అమ్మవారిని ఇంట్లోకి తీసుకెళ్తాము. రేయంష్ కూడా వచ్చేసాడు ఇంట్లో నుంచి ఫాస్ట్గా. సో ఆంటీ ఇంటి ముందు వారు పోసేసి వాళ్ళని లోపలికి తీసుకెళ్లారు. అలా అందరం కలిసి లోపలికి అయితే వెళ్ళామండి. ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి ఇంటి ముందు అక్కడ అందరం నిలబడి ఖాళీగా ఉండకుండా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. తర్వాత చిన్నగా అమ్మవారిని ఇంట్లోకి తీసుకొని వెళ్తున్నాము. అందరం లోపలికి బయలుదేరాము. నేనైతే వీడియో తీస్తూ వెనకుండిపోయాను, అందుకే వీడియోలో మిస్ అయ్యాను. బట్ అందరం కలిసి పైకి వెళ్ళామండి. ఇక్కడ లిఫ్ట్ ఉంది. సో వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంట్లో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ ఎంట్రీలో అనమాట ఒక పిక్ తీసాను. సో నెక్స్ట్ ఇంట్లో ఎంట్రీ అనమాట. ఇంట్లోకి కుడికాలు పెట్టి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ధనాగారు ముందు ఫాస్ట్గా దేవుడి గదిలోకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అమ్మవారిని అక్కడ దేవుడి గదిలో తూర్పు దిక్కుకు మళ్ళీ పెట్టమన్నారు. సో ఆప్షన్ ఉండలేదు, అందుకనేసి ట్రై చేశారు మ్యాక్సిమం. అలాగా అక్కడైతే దేవుడి గదిలో పెట్టేసేసి తూర్పు దిక్కుకు మళ్ళించారు. విషయం ఏంటంటేనండి, అమ్మవారికి ముసుగు తీయరు. కళ్యాణం దగ్గరికి తీసుకొచ్చేటప్పుడే ముసుగు తీస్తారు. మళ్ళీ ఇక్కడైతే వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. ధనాగారు మాధవ్ గారు రెడీ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారండి. మ్యాక్సిమం అందరూ ఏం చేయలేదు. ధనాగారు పద్మాంటి అయితే ఎక్కువ చేస్తున్నారు. ఒక్కలు పెడుతున్నారు. తమలపాకు అరటిపండు ధనాగారు రెడీ చేసేస్తే మాధవ్ గారు ఒక్కలు పెడుతున్నారు. ఇక తలంబ్రాలు కలపటానికైతే ఒక దుప్పటి పరిచారండి. దుప్పటి మీద బేసిన్ పెట్టేసేసి తలంబ్రాలు కలపడానికి సిద్ధం చేస్తారు. ముందు ఇంటికి వచ్చిన వారందరికీ బొట్టు పెట్టి గంధం పెట్టారండి. తర్వాత స్టార్ట్ చేశారు బియ్యం కలపటం. సో విషయం ఏంటంటే ముగ్గురు అని చెప్పాను కదండి, ముగ్గురు కలిపి తలా 2 కేజీలు కలిపారు. అంటే మానేడు బియ్యం కలిపారు. తలంబ్రాలు తనేనండి, బ్లూ శారీ పవిత్ర. తను ఒక అమ్మవారి తరపున కూర్చుంది కళ్యాణం చేయడానికి. అట్లా స్టార్ట్ చేసేసాం తలంబ్రాలు. ముందు పెద్దవాళ్ళందరినీ కూర్చొని తలంబ్రాలు కలపమన్నాము. స్టార్ట్ చేశారు. కొంచెం ఆవు నూనె పసుపు వేసి తలంబ్రాలు కలపటం స్టార్ట్ చేశారండి. ఆవు నెయ్యి మొత్తం తలంబ్రాలు బాగా పిసికి పసుపు కలర్లోకి రావాలి అనేసి ఆంటీ అయితే అసలు బాగా పిసికేస్తున్నారండి. 2 చేతులు పెట్టి బాగా కలిపేస్తున్నారు. ఎందుకంటే బియ్యం బాగా కలవాలి తలంబ్రాలు అనేసి. పవిత్ర వాళ్ళ అమ్మగారు పాపం కింద కూర్చోలేరు కదా, స్టూల్ వేశారు. కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నారు. సరేనా ఆంటీ అని దబదబ కలిపేశారు. వీళ్ళ 5గురు వరకు ఒక పిక్ అయితే తీసామండి. తలంబ్రాలు కలిపి ఆ బేసిన్కి దండం పెట్టుకొని లేచారు. ఇదిగోండి ఒక పిక్ దిగండి అంటే మళ్ళీ పట్టుకున్నారు. 5గురు తలంబ్రాలు చూపిస్తూ పిక్ దిగారు. కాసేపు ఫోటో సెక్షన్ అండి. ఇట్లా సందడిగా చేసుకుంటూ స్టార్ట్ చేసేసాము. తలంబ్రాలు కలిపారు. కాకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ తలా ఒక చెయ్యి వేసి కలిపేసేసారు. 5గురు చొప్పున ఒక 4 సార్లు కలిపేసేసారండి. ఎందుకంటే మేము ఇక్కడ శ్రీనగర్ నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇదిగోండి ఈ బ్లూ శారీ నేను కూడా వచ్చేసాను. అక్కడ రెడ్ శారీ అబ్బాయి తరపున కూర్చుందండి, వినాయకుడు తరపున తను దుర్గా. బ్లూ శారీ అక్కడ బ్లూ శారీ పవిత్ర, ఇక్కడ బ్లూ శారీ నేననమాట. ఇటువైపు కూర్చొని ఉన్నాను. వాళ్ళు కళ్యాణం చేశారండి. అమ్మవారి తరపున ఒకళ్ళు, అయ్యవారి తరపున ఒకళ్ళు. ఇందాక పద్మాంటి అని చెప్పాను కదా, తనకి ఒక అమ్మవారి తరపున కూర్చుందండి. అలా
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అందరం వచ్చేసేసి కలుపుతూ ఉన్నామండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క 5గురం అలా వచ్చి కూర్చున్నాము. నెక్స్ట్ ఇంకా ఉన్నారట, అందుకని ముత్యాలు కాసేపు ఆగి కలుపుదాం అనేసి ముందు తలంబ్రాలు కలిపారు. ఇదిగోండి వీళ్ళ ముగ్గురండి కళ్యాణం చేయించిన దంపతులు. అబ్బాయి తరపున అని చెప్తున్నాడు అన్నయ్య. మధ్యలో కూర్చుంది అబ్బాయి తరపున దుర్గా కూర్చుంది, అమ్మాయి తరపున అటువైపు ఇటువైపు కూర్చున్నారు. ముగ్గురు వియ్యపురాళ్ళు కలిసి పిక్ దిగుతానన్నారు. అందుకని ముగ్గురిని కలిపి ఒక పిక్ అయితే తీయించాము. అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, ఇలానండి కళ్యాణం చేసేది, మేము ముగ్గురమే పీటల మీద కూర్చుంటున్నాము, అబ్బాయి తరపున నేను, అమ్మాయి తరపున వీళ్ళిద్దరూ అని చెప్తున్నారు. వాళ్ళ ముగ్గురు కూడా తలంబ్రాలు తీసుకొని ఫోటో అయితే దిగారండి. ఇక అందరివి పిక్స్ ఇలాగా మ్యాక్సిమం వీడియో అయితే ఎక్కువసేపు తీయలేదండి. పిక్స్ చాలా తీసాను, వాటితోనే మ్యాక్సిమం కవర్ చేసేసాను. అలాగా ఫస్ట్ 5గురు, తర్వాత ఇంకొక 5గురు, తర్వాత ఇంకొక 5గురు, అలాగా అందరం కలిపామండి తలంబ్రాలు. అందరం కలిసి సందడిగా సరదాగా కలిసి తలంబ్రాలు కలిపేసామండి. మ్యూజిక్ పెట్టి మరీ చేసుకున్నాము. అందరం ఇంకా ఏంటంటే చాలామందిని కలిసాం కదా ఒకే చోట. వాళ్ళు శ్రీనగర్లో నుంచి వెళ్ళిపోయారండి దువ్వాడ. మేము అక్కడికి వెళ్ళాము అందరం 3 కార్లు వేసుకొని. సో మేమైతే అందరం బాగా ఎంజాయ్ చేసామండి. దాదాపు 1.5 అవర్ ఉన్నాము వాళ్ళ ఇంట్లో. ఇదిగోండి మ్యాక్సిమం గ్రూప్ ఫొటోస్ తీసాను. అందరం కలిసి కలిపిన తలంబ్రాల పిక్స్. నేను కూర్చున్న పిక్ అయితే ఎవరు తీసినట్లేరు, ఇవి వేరే వాళ్ళు కలిపిన పిక్స్ అయితే తీసాను. ఇదిగోండి నాది కూడా అనుకోకుండా ఒకటి దొరికింది, ఇందులో ఉన్నాను నేను. పిక్ తీసాము, కూర్చున్నాము. ఇక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళకి స్వీటు హాటు పెట్టారండి. ఇదిగోండి వీళ్ళ ముగ్గురు వియ్యంకులు, ముగ్గురు కలిపి తలంబ్రాలు పట్టుకొని ఒక పిక్ అయితే దిగారు. కళ్యాణం మీద ఈ 3 జంటలు కూర్చున్నాయండి. ఇదిగోండి ముత్యాలు, పగడాలు, పచ్చలు, కెంపులు అన్నీ కలిపి తలంబ్రాల్లో కలిపారండి. అందరం చేతుల్లో తల 2 పెట్టుకున్నామండి. మొత్తం కలిపేసేసి అలాగా తలంబ్రాల్లో కలిపేసేసామండి. అవన్నీ కలిపేసేసి అవి కూడా దేవుడి గదిలో అయితే పెట్టేసామండి. అలా కలిపేశారు, మొత్తం కలిపేసేసారు. ఇక అందరూ అయిపోయిన తర్వాత అలా కలిపారు. కలిపి దాని మీద ఒక కొబ్బరి చిప్ప తాంబూలం పెట్టి దేవుడి గదిలో పెట్టుంచారు. దీని మీద కూడా ఒక మూత పెట్టి ఉంచాలట. కళ్యాణం బుధవారం జరిగిందండి. సోమవారం అమ్మవారిని తీసుకెళ్ళి ఇంట్లో ఉంచారు. తర్వాత ఒక్కొక్కళ్ళకి తాంబూలం ఇస్తుంది. వాళ్ళ అత్తగారు ఫస్ట్ తాంబూలం ఇచ్చింది, తర్వాత అమ్మగారికి తాంబూలం ఇచ్చింది. పద్మాంటి వాళ్ళ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అండి. అందరికీ తాంబూలాలు ఇచ్చింది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి. కళ్యాణి కూడా తీసుకుంది, దుర్గా ఇస్తూ ఉంది పక్క నుండి, తర్వాత దుర్గా కూడా అందుకుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అందరం అయితే తాంబూలాలు తీసుకొని ఇక ఇంటికి బయలుదేరుతున్నామండి. ఎందుకంటే ఇక ఇదిగోండి నాకు కూడా తాంబూలం ఇచ్చేసింది. అందరం ఒక వ్యక్తిగా మళ్ళీ లాస్ట్లో వాళ్ళ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అందరితో ఒకసారి అలా తలంబ్రాలు కల్పించిందండి. ఫైనల్గా తీసుకెళ్ళి దేవుడి గదిలో ఉంచింది. ఇదిగోండి లేస్తున్నారు, ఇక ఒక్కొక్కళ్ళు లేస్తున్నారు. ఇందాకైతే పిక్స్ చూపించాను కదా, ఇది వీడియోలో ఎవరెవరికి తాంబూలం ఇస్తుంది అనేసి. వాళ్ళ అత్తగారితో స్టార్ట్ అయింది. అటు కాదు ఇటు తిరుగు, నువ్వు తూర్పు వైపు తిరుగుతాను నేను, నువ్వు తూర్పు వైపు నిలబడి ఇచ్చేసేయి అని చెప్పింది. అలాగా అందరినీ అక్కడే నిలబెట్టి ఒక్కొక్కళ్ళకి అలా తాంబూలం ఇస్తుంది.
నెక్స్ట్ రండి రండి అంటోంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. టైం టేకింగ్ అనమాట బాగా. ఇంకెందుకులే ఎవరు రావట్లేదు నేనే వస్తున్నా అనుకుంటా పద్మాంటి అయితే వచ్చేసారు. పద్మాంటికి కూడా తాంబూలం ఇచ్చేసింది. తర్వాత తన అపార్ట్మెంట్లో ఆవిడండి, వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళే. ఇక ఒక 5గురికి అయితే ఇలా నిలబడి ఇచ్చేసింది. తర్వాత ఒకళ్ళకి ఇక ఫాస్ట్గా ఇచ్చుకుంటుంది. కళ్యాణి తీసుకుంది, తర్వాత దుర్గా అందుకుంది, తర్వాత ఇదిగోండి ఇది నాకైతే ఇచ్చింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చింది. ఇలాగా వాళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి వచ్చిన వాళ్ళకి బొట్టు గంధం పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం లాస్ట్లో వచ్చారు. ప్రసన్న వాళ్ళందరికీ బొట్టును గంధం పెడుతుంది. పద్మగారు వంటగదిలోంచి మిగిలినవన్నీ తీసుకొని వస్తున్నారు, తాంబూలాలు అవి. ఇంకోండి వాళ్ళు కూడా ఒకసారి అలా 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 కలిపేశారు. ఎందుకంటే లాస్ట్లో వచ్చారు కాబట్టి. వాళ్ళ ముగ్గురిని గ్రూప్ ఫోటో తీయడానికి దగ్గరకు జరగమన్నాము. అలా వెళ్ళిన ఒక గ్రూప్ పిక్ తీసాం. పవిత్ర అయితే ఏదో జోక్ చేస్తుంది. సందడిగా జరిగిపోయింది. అలాగా తలంబ్రాలు కలపడం అయితే పూర్తయింది. ఇంకా ఎవరైనా వస్తారా అని చూసాము. ఎవరు అయితే ఇంకా రావడం లేదు అని అనుకున్నారు. ఒక ఆవిడ పెండింగ్ ఉంది, నువ్వు కూడా మాతో వచ్చేసి అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదామని వాళ్ళ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ వరకు ఒక గ్రూప్ పిక్ అయితే దిగారండి. మేమైతే ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళిపోయాము. అందరం కలిసి కూడా మళ్ళీ ఒక గ్రూప్ పిక్ అయితే దిగాము లాస్ట్లో ఫైనల్గా. తలంబ్రాలు మీద కొబ్బరి చెప్పు పెట్టేసేసారు. ఆకు, ఒక్క, కొబ్బరి చిప్ప పెట్టారు. అలాగా తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టమన్నారు. తాంబూలాలు పూర్తయిపోయాయి, తలంబ్రాలు పూర్తయ్యాయి. అవి ఒక ముగ్గురు కలిసి తీసుకెళ్ళారండి లోపలికి దేవుడి గదిలో పెట్టడానికి. ఫైనల్గా గ్రూప్ పిక్ దిగడానికి సిద్ధం అయిపోయాము అందరం కలిసి. మేము ఇక్కడ కూర్చుంటాం, గ్రూప్ అంతా పిక్లో కవర్ అవ్వట్లేదు అనేసి కొంతమంది కిందకు దిగాము. ఎందుకంటే గ్రూప్ మొత్తం రౌండ్గా చేయడానికి చాలా సర్కిల్ అవ్వడం లేదు అనేసి. చివరికి అందరం సెట్ అయ్యి ఒక పిక్ అయితే ఫుల్ క్లారిటీ లాస్ట్లో వచ్చింది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిక్కి అలాగా మాట్లాడుకుంటూ అలా కవర్ చేసాం. ఫైనల్గా ఈ పిక్ అయితే కొంచెం బెటరు. అదండి సంగతి. ఇంకా నెక్స్ట్ అదేనండి, ఇందాక పిక్స్ చూపించాను. ఇప్పుడైతే వీడియోలో అవి పెట్టిన వీడియో వచ్చేసేసింది. పిక్స్ ముందు వచ్చేసాయి. ఇది వీడియో. లాస్ట్లో వచ్చిన వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చేసింది పవిత్ర. ఎందుకంటే ఇక్కడ తలంబ్రాలు కలపడం అయిపోయిన తర్వాత ఇంకొక అమ్మవారి ఇంట్లో తలంబ్రాలు కలపాలండి. తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంట్లో అంటే అయ్యవారి తరపున వాళ్ళ ఇంట్లో కూడా తలంబ్రాలు కలపాలి. సో అందుకని ఇక్కడైతే తలంబ్రాలు వేయం ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి బయలుదేరాము.
అక్కడ కార్యక్రమం కూడా ఉంటుంది కదా ఎక్కువసేపు. ఇక్కడే ఒక చోటే ఉంటే టైం వేస్ట్ అవుతుందని వీళ్ళని కూడా అక్కడికి బయలుదేరి రమ్మని చెప్పి మేమైతే గ్రూప్ ఫోటోకి చేసిన సందడి కాదండి. నిలబడ్డాము, అక్కడ అటు జరగడం మొత్తం ఫ్రేమ్కి అయితే సరిపోవట్లేదని ఫైనల్గా ఎక్కడో అట్లా సెట్ అయిపోయాం. కూర్చొని నిలబడండి, ముందుకు రండి, హైట్ ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళండి, పొట్టిగా ఉన్న వాళ్ళు ముందుకు రండి అని ఎంత చూసినా ఫ్రేమ్కి కరెక్ట్గా కష్టం అనేసేసి ఇటు రండి అనేసేసి అన్నారు. ఇలా కాదులే, నా వల్ల కాదు, ఆ గ్రూప్లో ఎలాగో సెట్ అవ్వదు అని అర్థమైపోయింది. నేనైతే చిన్నగా డ్రాప్ అయిపోయి కిందికి వచ్చేసాను. అయ్యా అని నేను వచ్చిన తర్వాత నా తర్వాత ఒకళ్ళు పవిత్ర తను కూడా వచ్చింది. కిందికి రా కళ్యాణి అంటే, మీరు హైట్ ఉన్నారు, మీ పక్కన నేను నీల్ డౌన్ చేసినా కూడా నేను పొట్టిగానే కనిపిస్తాను, నేను రాను అంది. ఫైనల్గా మేము నలుగురం అయితే కింద కూర్చున్నాం, ఇలా సెట్ అయ్యాము. అన్నయ్య నువ్వు త్వరగా పిక్తి అన్నయ్య, ఎక్కువసేపు మేము కూర్చోలేము మోకాల మీద, కానీ అనేసేసి ఫైనల్గా పిక్ అయితే సూపర్ అండి. ఇది వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరే ముందు పిక్. గ్రూప్ ఫోటో బాగా వచ్చింది. తర్వాత మదన్ అంకుల్ వాళ్ళ ఇంట్లోకి అమ్మవారిని తీసుకెళ్తున్నామండి. లోపల నుంచి వచ్చేటప్పుడు వీడియో అయితే కవర్ చేయలేదు. వాళ్ళ ఇంటి ముందుకు వచ్చిన తర్వాత వారు పోసి ధనా గారు ఇంట్లోకి తీసుకొస్తున్నారు. మదన్ అంకుల్ వాళ్ళు పైన ఉంటారండి. అందరం మెట్ల మీద నుంచి చిన్నగా అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఇంట్లోకి ఎంట్రీ. మెట్లు ఎక్కే వాళ్ళని ఇలా చూపిస్తున్నాను. అలా మెట్ల మీద నుంచి చిన్నగా వచ్చారు దేవుడి గదిలోకి. హాల్లోనే పెట్టుకున్నారండి వీళ్ళు దేవుడి గది. అమ్మవారిని అక్కడ పీట మీద ఒక బ్లౌజ్ పీస్ వేసి, ఎందుకంటే డైరెక్ట్గా ఉంచకూడదు అనేసి అడుగున పీట పెట్టి, పీట మీద బ్లౌజ్ పీస్ వేసి అమ్మవారిని అక్కడ పెట్టారు. తర్వాత ఇక్కడ కూడా తలంబ్రాలు కలపడానికి అంతా సిద్ధం చేశారు. సో ఇందాక చెప్పాను కదండి, మేమందరం కలిసి దువ్వాడైతే వెళ్ళాము. పవిత్ర వస్తుంది అనుకొని కాసేపు వెయిట్ చేసాము. ఈ లోపల మన వాళ్ళు సందడి చేస్తున్నారు. సో ఇక తను రావడానికి బాగా వర్షం పడుతుంది, లేట్ అవుతుంది అని చెప్తే ఇక్కడ తలంబ్రాల ప్రోగ్రాం స్టార్ట్ చేసి కంటిన్యూ చేసేసారు. ఎందుకంటే మరి టైం వేస్ట్ చేయకూడదు కదండి. ఈవినింగ్ మళ్ళీ వినాయకుడి దగ్గర వేరే ప్రోగ్రాం ఉంది, దీపోత్సవం కార్యక్రమం ఉంది. సో అందుకని ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తూనే ఆ ప్రోగ్రాం కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ పని ఇక్కడ అవుతుంది, అక్కడ పని అక్కడ అవుతుంది. తలంబ్రాల బియ్యం స్టార్ట్ చేసేసారు. ఆంటీ ఒక దుప్పట పరిచి ఇత్తడి తాంబూలం తెచ్చిపెట్టారు. బియ్యం ఒక మానడు ఇక్కడ కూడా కలుపుతున్నారు. ఇక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు గంధం పెట్టారండి. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. అలా కలిపేవాళ్ళు ముందు పసుపు వేస్తున్నారు. పసుపు వేసి ఒకళ్ళ చేతిలో ఆవు నెయ్యి అయితే ఒకళ్ళు తీసుకున్నారు. అదే అందరికీ కొంచెంగా అలా వేసుకొని కలిపారు. ఎందుకంటే ఆవు నెయ్యి పసుపు కలిపితే తలంబ్రాలు బియ్యం బాగా కలుస్తాయండి. అలా తలంబ్రాలు బియ్యం కార్యక్రమం ఇక్కడ రెండో అమ్మవారి ఇంట్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా దివ్యంగా బాగా జరిగిందండి. ముందు ఒక 5 కూర్చొని తలంబ్రాలు కలిపారు. తర్వాత మేము కూడా
కలిపాము. ఇక్కడ తలంబ్రాలు కలిపిన తర్వాత మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తలంబ్రాలు కలపాలండి. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అందుకే కార్యక్రమం వేగవంతం చేశారు. ముందు 5గురు అయిపోయిన తర్వాత మళ్ళీ 5గురు కూర్చున్నారు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళండి అందరూ చేయి వేస్తే మంచిది అనేసి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూర్చొని కలుపుతున్నారు. తర్వాత వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళది కలపడం అయిపోతుంది. బాగా పసుపుగా వచ్చేసాయి. ఇందులో బాగా ఎక్కువ కనిపించేస్తుంది. మీ ఫోటోలలో మమ్మల్ని చావగొట్టేస్తున్నారు రా బాబు, త్వరగా తీయండి, మేము ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం, ఫోటో ఫోజులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టుగా ఉంది వాళ్ళ రియాక్షను. సో మళ్ళీ వేరే వాళ్ళని కూర్చున్నామండి. నేను కూడా కూర్చున్నాను. అందుకే అంత క్లోజప్లో తీయాల్సి వచ్చింది వీడియో. నన్ను తీయడానికి ఈసారి ఎవరు కనిపించలేదు. ఇప్పుడే వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చాను, ఒక్క పిక్ తీయరా అనేసి. ఇక్కడ ముత్యాలు చెప్పాను కదా, ముత్యాలు, పచ్చలు, కెంపులు, పగడాలు తలంబ్రాల్లో కలుపుతున్నారు. అమ్మవారి మీద తలంబ్రాలు పోయడానికి. అవి ఎక్కడో ఎవరికో అనుకోకుండా దొరుకుతాయండి. మన వరకైతే రాలేదు తలంబ్రాలు పోసిన తర్వాత. సో అందరం కలపడం అయిపోయాక దేవుడి దగ్గర పెట్టేసేసామండి. తాంబూలం పెట్టేసేసి కొబ్బరి చిప్ప, ఆకు, ఒక్క, అరటిపళ్ళు తాంబూలం పెట్టేసేసి ఇక ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి కూడా సిద్ధం చేశారు ఆ పిక్. ఇక దుర్గ అయితే తలంబ్రాలను అలా సరి చేస్తోంది. ఎందుకంటే ముత్యాలు, పచ్చలు, కెంపులు పైన ఉండకుండా ఒక పిక్ తీయటానికి పైకి పెడుతోంది కాసేపు. తర్వాత సరి చేసి లోపలికి ఉంచేసింది. తాంబూలం ఇచ్చారు సిద్ధం చేయడానికి. కొబ్బరి చిప్ప మీద ఆకు, ఒక్క, అరటిపండు తాంబూలం పెట్టి తలంబ్రాలను తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తారండి. తూర్పు వైపుకు ముఖం చూపించి అరటిపండును తిప్పమన్నారు. అలా పెట్టారు. అలా అయిన తర్వాత తలంబ్రాలకి దండం పెట్టుకున్నాం. చిన్నగా అందరం లేసాం. ఇక అయిపోయారు అందరూ కలిపేవాళ్ళు అని దేవుడి మూలన తీసుకెళ్ళి తలంబ్రాలు పెట్టేసేసారు. కలిపిన వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు. తలంబ్రాల బేసిన్ కూడా ఒక స్టూల్ వేసి పక్కన పెట్టి ఉంచామండి. దీని మీద కూడా ఒక పేపర్ వేసి ఉంచమన్నారు. ఎందుకంటే 2 రోజులు గడువు ఉంది. ఇక వచ్చిన వాళ్ళకైతే కూల్ డ్రింక్స్ ఇచ్చారండి ఆంటీ వాళ్ళు. ఇందాక పవిత్ర వాళ్ళు కూడా ఇచ్చారు, బట్ అక్కడ క్లిప్ మిస్ అయింది. ఇక్కడైతే ఇదిగోండి అందరికీ డ్రింక్స్ ఇచ్చారు. ఫస్ట్ అతిథి మర్యాద చేస్తున్నారు ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళకి. అరటిపళ్ళు కూడా సిద్ధం చేసేసారు. అందరూ కూర్చొని ప్రశాంతంగా కాసేపు అయితే అలా మాట్లాడుకున్నారండి. ఎందుకంటే ఆల్రెడీ అయిపోతుంది కదా, ఇంకేంట్లే అన్నట్టు సిద్ధమైంది. ఇక నెక్స్ట్ అబ్బాయి అంటే అయ్యవారిని ఇంటికి తీసుకొస్తున్నారు. అక్కడ అయిపోయింది, ఇక్కడ స్టార్ట్ చేసాము. దుర్గా, ఐశ్వరా అన్నయ్య వీళ్ళిద్దరు కూర్చుంటున్నారు పీటల మీద అయ్యవారి తరపున. సో అందుకని వీళ్ళ ఇంటి ముందు నుంచి స్టార్ట్ చేసామండి. ఎందుకంటే వీళ్ళు కిందే ఉంటారు. సో వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. కళ్యాణి అయితే ముందే లోపలికి వెళ్ళిపోతుంది వీడియో కవర్ చేయడానికి. ఇంట్లోకి వచ్చేసాము. వీళ్ళు కూడా ఇంట్లోకి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే ఎంట్రీలోనే ఉంటుంది దేవుడి గది వీళ్ళది. సో ఇక్కడ వినాయకుడిని వీళ్ళు కూడా ముందే రెడీ చేసి ఉంచారు. అందరం వచ్చేసామండి లోపలికి. నెక్స్ట్ ఇక వినాయకుడిని ఒక మూలన స్టూల్ వేసి, స్టూల్ మీద ఒక జాకెట్ ముక్క వేసేసి సిద్ధం చేశారు. వినాయకుడిని
ఆ స్టూల్ మీద పెట్టుంచారు. 2 days ఉంచాలి. నెక్స్ట్ తలంబ్రాలు కలపటం కార్యక్రమం ఉంది. ఇంట్లోకి రాగానే దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేశారు. ఇంకా అందరూ ఈగర్లీ వెయిటింగ్, త్వరగా కలిపేసి దీపోత్సవం దగ్గరికి వెళ్దామని. టైం అయిపోతుంది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి అనేసి. ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు, గంధం పెట్టారండి. మొత్తం ఇంట్లోకి రాగానే ఆహ్వానిస్తారు కదా, అలాగా. అవి కూడా వచ్చింది. లక్ష్మి ఆంటీ వచ్చారు. ధనా గారు అందరికీ గంధం పెడుతున్నారు. పద్మ గారు కుంకుమ పెడుతున్నారు. ఇక అక్షంతలు అయితే స్టార్ట్ చేస్తున్నాం అండి. జస్ట్ పిక్ అనమాట, ఫైనల్గా ఎలా ఉంటుంది అనేది పిక్ రిలీజ్ అయిందంటే. అందరం ఒక్కొక్క ఫస్ట్లో పిక్స్ తీసుకున్నారు. వీడియో అయితే స్టార్ట్ చేసాము. ముందైతే చాప వేసి చాప మీద ఒక దుప్పటి పరిచింది. తర్వాత తాంబూలం అంటే మేము మా ఏరియాలో తాంబూలం అంటామండి. ఇత్తడి తాంబూలం తను ఇక పెట్టేసేసి, వీళ్ళు కూడా 2 kg బియ్యం కలిపారు, పెట్టేసేసింది మొత్తం. ఫస్ట్ ఒక 5గురు, ఇక్కడ కూడా ఒక 5గురు కూర్చొని తలంబ్రాలు కలిపారు. ముందుగా పెద్దవాళ్ళందరూ కలిపారు. అనంతలక్ష్మి ఆంటీ, పద్మ ఆంటీ, శ్రీలక్ష్మి ఆంటీ, ప్రసన్న ఆంటీ వీళ్ళందరూ కూర్చొని కలిపేసేసారు. అలాగే నెక్స్ట్ కూడా ఇంకొక 5గురు అలాగే స్టార్ట్ చేశారు. మళ్ళీ ఆవు నెయ్యి, పసుపు కలిపేసేసి తలంబ్రాలు కలిపారండి. అలాగా మొత్తానికి కూల్గా అయితే కంటిన్యూ చేసేసాము. అందరం కలిసి తలంబ్రాలు కలిపాము. ఫోటో తీయడానికి అవ్వట్లేదు, కొంచెం ప్లేస్ కంజెస్టెడ్గా ఉంది. అందుకని వీడియో అయితే మ్యాక్సిమం కవర్ చేసేసాము. ఇంకా అందరూ కవర్ అవ్వాలి కదా, అందుకని నెయ్యి వేస్తున్నారు చాలదు అనేసి. ధనగారు అందరూ కలపడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళందరూ కలపడం అయిపోయిన తర్వాత ఫస్ట్ కలిపిన వాళ్ళు ఎక్కువసేపు కలపాలండి, కొంచెం బాగా కలవాలి అని. మిగిలిన వాళ్ళు వచ్చి తర్వాత కొంచెం చేసి కలుపుతారు. కళ్యాణానికైతే అందరూ తలంబ్రాలు కలపడం అయిపోయిందండి. ఇంకా వీళ్ళు కూడా దేవుడి మూలన ఒక తాంబూలం పెట్టేస్తారు. అందరూ చిన్నగా ప్రశాంతంగా కలుపుతూ ఉన్నారు. ముందుగా ఒక 5గురు కలిపిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 5గురు, ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరినీ కవర్ చేయాలనేసి. అదిగోండి వాళ్ళైతే సెకండ్ రౌండ్ కూర్చున్న వాళ్ళు. మేము థర్డ్ రౌండ్కి వచ్చేసాం మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ అండి. అందరూ కలిసి ఒక్కొక్కసారి 5గురు కూర్చొని కలుపుతున్నారు ముత్తైదులు. అలా మ్యాక్సిమం అందరూ కవర్ అయ్యారు. పవిత్ర కోసం అయితే వెయిటింగ్, ఇంకా పవిత్ర రాలేదు, ఆటో లేట్ అయిందని. సరే అని చెప్పి ఈ లోపల మిగిలిన వాళ్ళందరితో కల్పిస్తే పవిత్రతో చెయ్యి వేపిద్దాంలే అనేసి కలిపేశారు. వీళ్ళైతే కలుపుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మ్యాక్సిమం కవర్ చేసేసారు. నన్ను ఫోటో తీయలేదు, ఎక్కడో ఒక చోట ఉంటాను అసలు అయితే వీడియోలో. ఇలా అందరూ వాళ్ళ 5గురు అయిపోయారు. నెక్స్ట్ ఇందులో నేను ఉన్నా. మొత్తానికి ఫ్రెండ్స్ కనిపిస్తే నేను కూడా వీడియో తీపించుకుందామని వీళ్ళతో పాటు అయితే కూర్చున్నానండి మ్యాక్సిమం. అలా వెంటనే వచ్చేసాను. నేనైతే కొంచెం సేపు ఉన్నాను, తర్వాత మళ్ళీ మండపం దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక అందరూ లేస్తున్నారు. ఆ ప్లేట్ అయితే అక్కడ పెట్టేసేసారు, చెప్పాను కదా. మళ్ళీ ముత్యాలు కలపాలని గుర్తొచ్చింది. సరే అనేసి తలా 2
లేదా తలా 3 అందరూ కలిసి చేతిలో వేసుకొని తలంబ్రాల్లో కలిపేసేసారు. తర్వాత ఆ బేసిన్ తీసుకెళ్ళేసేసి దేవుడి మూలన పెట్టేసేసి చిన్న టవల్ కానీ కర్చీఫ్ కానీ కప్పు ఉంచుతారండి. అందరికీ కనిపించేలాగా ఉంచరు. పిక్స్ దిగాము, కొన్ని పిక్స్, కొన్ని వీడియోలు ఎక్కువ లేవు కాబట్టి ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం ఫొటోస్తో కవర్ చేసేసాను. ఇదనమాట వీడియో. అందరూ పిక్స్ అయితే దిగారు. కూల్గా దిగడం అయితే ప్రశాంతంగా అందరిళ్ళల్లో కంప్లీట్ చేసేసారు. ఫస్ట్ పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం, తర్వాత పద్మాంటి, తర్వాత దుర్గా దగ్గరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.